కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక దేశమంతటా ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు మోదీ తెలిపారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని, వ్యాక్సిన్ కేంద్రాల నుంచి కేంద్రమే కొన్ని రాష్ట్రాలకు అందిస్తుంది. వ్యాక్సిన్ కోసం ఏ రాష్ట్రం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మోదీ పేర్కొన్నారు. ఉచిత టీకా వద్దనుకుంటే ప్రైవేట్లో వేయించుకోవచ్చని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు 150 రూపాయల సర్వీస్ ఛార్జీలతో అందించాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. एक डोज कितनी महत्वपूर्ण है। हर डोज से एक जिंदगी जुड़ी हुई है। केंद्र सरकार ने ये व्यवस्था भी बनाई है कि हर राज्य को कुछ सप्ताह पहले ही बता दिया जाएगा कि उसे कब कितनी डोज मिलने वाली है। मानवता के इस पवित्र कार्य में वाद विवाद और राजनीतिक छींटाकशी से ऐसी बातों को कोई भी अच्छा नहीं मानता है। वैक्सीन की उपलब्धता के अनुसार पूरे अनुशासन के साथ वैक्सीन लगती रहे, देश के हर नागरिक तक हम पहुंच सके, ये हर सरकार, हर जनप्रतिनिधि, हर प्रशासन की सामूहिक जिम्मेदारी है। प्रिय देशवासियों, टीकाकरण के अलावा आज एक और बड़े फैसले में उस फैसले से मैं आपको अवगत कराना चाहता हूं। గడిచిన 100 ఏళ్లలో వచ్చిన అతిపెద్ద విపత్తు కరోనా మహమ్మారి అన్నారు ప్రధాని మోదీ. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ ఆధునిక కాలంలో ఇంతటి మహా విపత్తు ఎప్పుడూ రాలేదన్నారు. గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. కరోనా పోరులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పంచుకున్నానని చెప్పారు. ఇటు సెకండ్ వేవ్పై పోరాటం జరుగుతుందన్నారు ప్రధాని మోదీ. వైద్య రంగంలో మౌలిక వసతులు పెంచామన్నారు. ఏప్రిల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అన్నారు. भारत में बनी वैक्सीन नहीं होती तो आज भारत जैसे विशाल देश में क्या होता। आप पिछले 50-60 साल का इतिहास देखेंगे तो पता चलेगा कि भारत को विदेशों से वैक्सीन प्राप्त करने में दशकों लग जाते थे। विदेशों में वैक्सीन का काम पूरा हो जाता था, तब भी हमारे देश में वैक्सीनेशन का काम शुरू भी नहीं हो पाता था। पोलियो की वैक्सीन हो, स्मॉल पॉक्स, जहां गांव में हम इसको चेचक कहते हैं, चेचक की वैक्सीन हो, हेपेटाइटिस बी की वैक्सीन हो, इनके लिए देशवासियों ने दशकों तक इंतजार किया था। जब 2014 में देशवासियों ने हमें सेवा का अवसर दिया तो भारत में वैक्सीनेशन का कवरेज 2014 में भारत में वैक्सीनेशन का कवरेज सिर्फ 60% के आसपास था, 60% के आसपास था। और हमारी दृष्टि में ये बहुत चिंता की बात थी। जिस रफ्तार से भारत का टीकाकरण कार्यक्रम चल रहा था, उस रफ्तार से ఆత్మనిర్భర భారత్లో భాగంగా పేదలకు అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకు అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. నవంబర్ వరకు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామన్నారు. అంతేకాదు ఏడాది చివరి నాటికి 80% మంది ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. पिछले वर्ष जब कोरोना के कारण लॉकडाउन लगाना पड़ा था तो प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत 8 महीने तक 80 करोड़ से अधिक देशवासियों को मुफ्त राशन की व्यवस्था हमारे देश ने की थी। इस वर्ष भी दूसरी वेव के कारण
मई और जून के लिए भी इस योजना का विस्तार किया गया था। आज सरकार ने फैसला लिया है कि प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना को अब दीपावली तक आगे बढ़ाया जाएगा। महामारी के इस समय में सरकार गरीब की हर जरूरत के साथ उसका साथी बनकर खड़ी है। ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లుగా అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు ఇప్పటికే ప్రధాని మోదీ. ఇందులో రాష్ట్రాల బాధ్యత ఏ విధంగా ఉండనుంది? టీకాలు అయితే ఉచితంగా అందిస్తానన్నారు, కానీ బాధ్యత ఎలా ఉండబోతోంది? టీకాల నిల్వ లేదంటే ఇతర నిర్వహణకు సంబంధించి ఏంటి వివరాలు పూర్తిగా? నవీన్, ఈ టీకా నిర్వహణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ వస్తున్నట్టు మేరకు 18 ఏళ్ల పైబడే వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా టీకాలు సరఫరా చేస్తుందని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ టీకాల ప్రొక్యూర్మెంట్ సంబంధించి గ్లోబల్ టెండర్ల కోసం కొన్ని రాష్ట్రాలు ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు నిబంధనల మేరకు ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో 18 ఏళ్లు పైబడే ప్రతి ఒక్కరికి కూడా టీకాను ఉచితంగా అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వాటిని ప్రొక్యూర్ చేసి వాటిని కొనుగోలు చేసి ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. మరోవైపు 25% వ్యాక్సిన్లను ప్రైవేట్ రంగంలో వారికి ఎవరైతే డబ్బులు తీసుకొని వేయించుకోవాలనుకుంటున్నారో వారంతా కూడా వేయించుకోవడం కోసం అనుమతిస్తున్నారు. ₹150 వారికి సర్వీస్ ఛార్జ్గా కూడా నిర్ణయించడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా గత కొద్ది కాలంగా కరోనా తోటి దేశవ్యాప్తంగా అనేక మంది పేదలు వలస కార్మికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. గతసారి 8 నెలలు కొనసాగించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈసారి కూడా మే జూన్ నెలలతో పాటు దీన్ని నవంబర్ వరకు కూడా దీపావళి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తామని చెప్పేసి కూడా ప్రధాని దీనికి సంబంధించి ఒక స్పష్టతను ఇచ్చారు. ప్రతి రేషన్ కార్డుదారుని కూడా అంటే బీపీఎల్ కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 5 కిలోల బియ్యాన్ని కావచ్చు, గోధుమలు కావచ్చు, ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు ఈ మిషన్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కూడా మేము ఈ పథకం ద్వారా అందజేస్తామని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు టీకాల కార్యక్రమం సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా కొంత సకాలంలో స్పందించలేదని చెప్పేసి ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో మోడీ ఇదే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. గతంతో పోలిస్తే భారతదేశం ఈ మొత్తం టీకాల విషయంలో స్వయం సమృద్ధి సాధించింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 2 సంస్థలు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారు చేశాయి. 7 సంస్థలు ఇప్పుడు వ్యాక్సిన్ ఉత్పత్తులు నిమగ్నమయ్యాయి. నవంబర్ నాటికి 80% మంది దేశవాసులకు వ్యాక్సిన్ వేయించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ప్రధాని స్పష్టం చేశారు. నవీన్, థ్యాంక్ యూ స్వామి.